शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులకు మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాల యొక్క సంచారం మూలకంగా సాముదాయిక ఫలితాలపై మనస్సు నిలిపినట్టయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక ఉద్యోగస్తులు ముఖ్యంగా పనిని పోస్ట్పోన్ చేయకుండా ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసి సంతృప్తిగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. కనుక దానికి సరిపడా ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి. ఇక ట్రేడింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా క్రయ విక్రయాలు అమ్మడము కొనడము ఇలాంటి లావాదేవీలు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత నష్టము వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది, కొంత ఇబ్బంది ఉంది ఒక పక్కన. కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ విషయం లోపల కానివ్వండి, నగదు ఇచ్చే సమయం లోపల కానివ్వండి, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యవసాయంలో ఉన్నటువంటి వారికి ఒక మోస్తరు ఫలితాలు కనబడుతున్నాయి. అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యవసాయదారులకు ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చేస్తూ ఉండండి, మీకు ఆనందంగా ఉంటుంది. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి సమయం. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడము, యాజమాన్యంతో విభేదాలు తలెత్తడము, తోటి ఉద్యోగస్తులతో లోపల కూడాను కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక వీటన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు స్టెప్స్ తీసుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మార్పులు కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా వాళ్లకు స్థాన చలనం గోచరిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కొంత ప్రిపేర్ కావడం మంచిది. ఇక కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంత అస్థిరత గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడాను అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలకు మీరు ఉపక్రమించండి.
ఇకపోతే ఓవరాల్గా స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు కొంత కలిసి వస్తుంది. ఇకపోతే కళారంగంలో ఉన్నటువంటి వారికి అంటే సంగీత సాహిత్యవేత్తలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. అనుకున్నంత ఫలితాలు లేకపోయినప్పటికీ ఒక రకమైనటువంటి సంతృప్తి మట్టుకు ఉంటుంది. చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్లకు విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉండాలి. కొంత కాన్సంట్రేషన్ నిలిపితే మీకు అనుకున్న ఫలితాలు లభిస్తాయి. కొంత పరీక్షల లోపల కూడాను కష్టము ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే ఇంటి లోపల కొంత టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అనవసరమైనటువంటి చర్చల మూలకంగా పిల్లలు, కుటుంబ పెద్దలు, భార్య, భర్త, ఈ కుటుంబ వ్యవస్థ లోపల కొంత టెన్షను వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకండి. ఇకపోతే శని, రాహువుల మూలకంగా రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, ధన నష్టము ప్రధానంగా గోచరిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆలస్యం గోచరిస్తుంది. పిల్లలపై ప్రధానంగా మీరు మనస్సు నిలపండి. వాళ్ళ యొక్క సెటిల్మెంట్ విషయం లోపల జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు పెద్దగా అందవు ఈ మాసం లోపల. కాబట్టి వాళ్ళను గుడ్డిగా నమ్మి మీరు మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ స్వయం కృషితో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి. ఇకపోతే సహనం చాలా అవసరం ఈ మాసంలో. ఓవరాల్గా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే వాటిని మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.
గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.